శుభములు కలుగు నీకు. నాన్న, మనం కృష్ణమ్మ ఇంటికి వెళ్దామంటే ఎవరి కోసం వెతుకుతున్నావు? అక్కడికి వెళ్తే చక్కగా మూడు ముక్కలాట చూసేవాళ్ళం కదా నాన్న. రేపిచ్చినా కుమారా, అక్కడైతే వేరే వాళ్ళు వేసే సినిమాలు చూస్తాంరా, ఇక్కడైతే మనమే ఇంకొకరికి సినిమా చూపిస్తాం. షో అయిపోయాక ఇక్కడ వరకు సినిమా చూపిస్తావు నాన్న. అదిగో అక్కడుంది, పద చూపిస్తా. అమ్మా, నీ చేతికి తగిలిన దెబ్బ తగ్గిందా? తగ్గడానికి తగిలింది కర్ర దెబ్బ కాదు, కత్తిగాటు. ఏంటో ఆ రేఖ బాధ. వద్దంటున్నా ఆ చరణే కావాలనుకుంటుంది. అతన్నేమో మీ అక్క తన చుట్టూ తిప్పుకుంటుంది. ఇప్పుడు అరుంధతి వెళ్ళింది మీ ఇంటికేనా? ఏ మీకు తెలీదా? నాకు తెలిసి ఏం ఉపయోగం తల్లి, మీ అమ్మకి మీ అక్కకి తెలియాలి గాని. వాళ్ళకేం తెలిస్తే నాకెందుకు, ఏం తెలియకపోతే నాకెందుకు? నీకేనమ్మా, ఏమొచ్చినా అది చివరికి నీకే చుట్టుకుంటుంది. అవును మరి. మీ అక్క రేఖ ప్రేమించిన వాడిని లాగేసుకుంటే వీళ్ళందరూ మీ ఇంటికి వెళ్ళి మహా అయితే గొడవపడి ఉంటారు, కానీ నీకు రోజు నరకం చూపిస్తారు. అంతేగా, వీళ్ళందరి కళ్ళ ముందు కనిపించేది హాసినే కదరా. అయినా నువ్వు ఇక్కడ వీళ్ళతో ఇబ్బంది పడుతున్నావు అని తెలిసి మీ అక్క చరణ్ ఎలా ప్రేమించిందో నాకు అర్థం కావట్లేదమ్మా. ఇందులో తెలిసేదేముంది నాన్న, ఇక్కడ హాసినికి ఎంత కష్టం వచ్చినా వాళ్ళకి పెద్ద నష్టం లేదని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. కరెక్టే. అత్త ఆడబిడ్డ మొగుడు కలిసి నిన్ను రాచి రంపాన పెట్టినా మాకేంట్లేని వదిలేసి ఉంటారమ్మా. పూర్తిగా వదిలేశారు నాన్న. అందుకే వెనక ముందు ఆలోచించకుండా పనులు చేసేస్తున్నారు. పాపం, నువ్వేమో ఒంటరి ఆడపిల్లవి, అందరికంటే చిన్న పిల్లవి. నీ మీద వాళ్ళకి ఆ జాలి కూడా లేదు పాపం. అయినా కానీ వాళ్ళు నిన్ను వదిలేశారని నువ్వు వాళ్ళని వదిలేసుకోకు తల్లి. వదిలేసుకుంటే అటు పుట్టింటికి కాక ఇటు అత్తింటికి కాక ఒంటరిదాని అయిపోతావమ్మా. అయ్యో, నా ఉద్దేశం నువ్వు నిజంగా ఒంటరిదాని అవ్వాలని కాదమ్మా. మీ ఇంటి వాళ్ళు ఎటు నిన్ను వదిలేశారు, మరి ఇలాంటి టైంలో నువ్వు కనీసం ఈ అత్తింటి వాళ్ళకైనా దగ్గరైతే ఏదో నీ జీవితానికి అర్థం పరమార్థం ఉంటుంది. నువ్వు ఇలా చేయమని నేను చెప్పట్లేదమ్మా, కానీ ఏ ఆడపిల్ల అయినా పెళ్ళయ్యాక పుట్టింటికి దగ్గరగా ఉంటే 10 మంది ఆక్షేపిస్తారమ్మా. అదే అత్తింటికి దగ్గరైతే అభినందిస్తారు. అయినా ఒకరు మెచ్చుకుంటారని కాదు గాని జీవితాంతం ఉండే చోట మంచి అనిపించుకుంటేనమ్మా నీకు సంతోషం మిగులుతుంది. ఆలోచించుకోమ్మా.
ఎగిరేసింది కరుసైన కాలమిలా ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా అమ్మా నన్ను క్షమించమ్మా. నీలాంటి ధైర్యవంతురాలి కడుపున పుట్టి ఇలా చావడానికి వచ్చినందుకు క్షమించు. చాలా మంది బ్రతకడం కంటే చావడానికే ఎక్కువ ధైర్యం కావాలంటారు. మీరందరూ నూరు పోసిన ధైర్యం నాకెందుకు పనికొస్తుందమ్మా? నాకు మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలని లేదమ్మా, కానీ నేనుంటే మీరందరూ ప్రాబ్లమ్స్ లో పడిపోతారు, అందుకే వెళ్ళిపోతున్నాను. మీరందరూ సంతోషంగా ఉన్న టైంలో మిమ్మల్ని అందరినీ బాధ పెట్టబోతున్నాను. నువ్వు పెట్టిన నియమాలని పాటించని నాకు బ్రతికే అర్హత లేదమ్మా. అనుక్షణం ఆత్మవంచన చేసుకుంటూ బ్రతికేంత ధైర్యం లేదు, అందుకే నన్ను క్షమించమ్మా. సునైనా, ఏంటి పిచ్చి పని? నిఖిల్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎలా వచ్చావు? వదులు, నా చెయ్యి వదులు, వదులు. వెళ్ళిపోతే ఏంటి? ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతావా? నేనేం చేస్తే నీకెందుకు? ప్లీజ్ నువ్వు వెళ్ళిపో. నువ్వు ఆవేశంగా వెళ్తూ కనిపిస్తే ఇంకెక్కడికో పని మీద వెళ్తున్నావో, ఎవరితోనైనా గొడవ పడ్డానికి వెళ్తున్నావో అనుకున్నాను. ఇలాంటి పని కోసం ఇక్కడికి వచ్చావా? నేనేదో ఒకటి చేసుకుంటాను. ప్లీజ్, నీకు పుణ్యం ఉంటుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను కాపాడినందుకు పుణ్యం వస్తుందో రాదో నాకు తెలీదు, కానీ ఇక్కడ వదిలేసి వెళ్తే ఖచ్చితంగా పాపం తగులుతుంది. ఆ యముడు నా ప్రాణం తీసేవాడు. నిజంగా ఓ మంచి పని చేశాను. నాకు చాలా రిలీఫ్గా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు సంతోషంగానే ఉంటావు నిఖిల్, నన్నే నరకంలోకి తోసేస్తున్నావు. అయ్యో, నేను నిన్ను నరకంలోకి తోసేయడం ఏంటి? నేనేం చేశాను? నేనేం చేయలేదు. ఇదంతా ఆ ప్రణయ్ గాడి. అవును, ఇదంతా ప్రణయ్ చేసిన పనే. అమ్మో, ఇదంతా ప్రణయ్ గాడి ప్లాన్ అని తెలిసిపోయిందా? మా ఇద్దరి పేర్లతో ఏదైనా సూసైడ్ నోట్ రాసి పెట్టిందా? ప్రణయ్ గనుక వెళ్ళిపోకుండా ఉంటుంటే. వాడెక్కడికి వెళ్ళాడు? ఏంటి? అదే అదే, వాడెక్కడికి వెళ్ళాడో తెలీదు అని చెప్తున్నాను. అవును, ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోతే నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? ప్లీజ్ నన్నేమీ అడగద్దు. నేనేం చెప్పను, చెప్పలేను. సరే, అది వదిలే. నీకొచ్చిన ప్రాబ్లం ఏంటో చెప్పు. ప్లీజ్ నిఖిల్, నేనేమి చెప్పుకునే పరిస్థితిలో లేను. నన్ను వదిలే ప్లీజ్. సునేనా, నువ్వేదో పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నావని నాకు అర్థం అవుతుంది. కానీ ప్రాబ్లమ్స్ వచ్చాయని ప్రాణాలు తీసుకుంటారా ఎవరైనా? చచ్చిపోతే నీకొచ్చిన ప్రాబ్లం తీరిపోతుందా? అది తీరకపోగా నువ్వెందుకు చచ్చిపోయావా అని 100 రకాల డౌట్లు జనాలకి, పోలీసులకి వస్తాయి. అందరూ మీ అమ్మ వాళ్ళని అడగడం మొదలు పెడతారు. పోలీసులేమో మీ వాళ్ళని ఇంట్రోగేట్ చేస్తారు. అప్పుడు మీ అమ్మ వాళ్ళు నువ్వు చనిపోయావని బాధపడాలో, జనాలకి సమాధానాలు చెప్పాలో, ఇబ్బందులు పడాలో, పోలీసుల ప్రశ్నలకి కష్టపడాలో అర్థం కాక ఎంత నరకం అనుభవిస్తారో ఆలోచించావా?
నువ్వు చచ్చిపోతే ఖచ్చితంగా ఆడపిల్లగా తప్పుడడుగు వేసావు కాబట్టే చనిపోయావనే నీకు పేరు మిగిలిపోతుంది. అదే ధైర్యంగా సమస్యకి ఎదురెళ్ళి ఫైట్ చేస్తే కనీసం దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. నువ్వే ఆలోచించుకో. చస్తే మీ వాళ్ళకి అవమానాలు మిగిల్చిందని అవుతావు. బతికావనుకో నువ్వు ఒక్కదానివే కష్టాలు పడ్డా అది నీ గుండెల్లో దాచుకుని మీ వాళ్ళందరినీ సంతోషంగా ఉంచిందని అవుతావు. నీకు నీ వాళ్ళ సంతోషం పెద్దదో నీ బాధ పెద్దదో తేల్చుకో. నా మాట వినుసునైనా పద మీ ఇంటికి వెళ్దాం. మా ఇంటికా? నువ్వు నాతో పాటు మా ఇంటికి వస్తే వాళ్ళకేదో జరిగిందని డౌట్ వస్తుంది. వద్దు నిఖిల్, నేనొక్కదాన్నే వెళ్తాను. కష్టమో బాధో నేనొక్కదాన్నే అనుభవిస్తాను. నా వల్ల నా వాళ్ళెవరూ బాధపడకూడదు. అస్సలు బాధ పెట్టను. గుడ్. అయితే నువ్వు ఒక్కదానివే ఇంటికి వెళ్ళు, ఓకేనా? ఏంట్రా ఆగావు? నువ్వు ఒకటి సినిమా చూపించి వచ్చావుగా, నేను ఇక లోన బయట ఆడేసి వస్తా. రే ఆగరా, వద్దురా. నువ్వు ఉండు నాన్న, నేనేసే షో చూడు ఎలా ఉంటుందో. దెబ్బకి రేఖ నాకు పడిపోయేలా చేస్తాను. అది కాదురా. ఆగు నాన్న. రేఖ మేడం, మీరు అలా చూడకండి మేడం. మీకు జరిగిన అన్యాయానికి నా కడుపు రగిలిపోతుంది మేడం. మిమ్మల్ని ఇలా తయారు చేసిన వాళ్ళని పిచ్చ కొట్టుడు కొట్టాలనుంది. రేఖ ఫస్ట్ టైం నేను చెప్పేది వింటోంది. ఇక రెచ్చిపోతా. అయినా మేడం మీకు పిచ్చి గాని అసలు ఆ చరణ్ గారి దగ్గరికి మీరు వెళ్ళడం ఏంటి? మీ అమ్మగారు మీ అన్న ముందు వెళ్లాల్సింది ఆ కృష్ణమ్మ వాళ్ళ ఇంటికి కాదు, చరణ్ గారింటికి వెళ్ళి ఆ చరణ్ గారిని వాడి బాబుని ఇరగదీసి పొయ్యిలో పెట్టి రావాల్సిందే. లేకపోతే ఏంటి మేడం, వాడు మిమ్మల్ని రిజెక్ట్ చేయడం ఏంటి? మీరెళ్ళి వాడి కాలు పట్టుకోవడం ఏంటి? మీరు కోరుకుంటే మీ కాలు పట్టే మొగుడు మీకు వస్తాడు మేడం. నిజం మేడం. మీరు పాలేవో నీళ్ళేవో తెలుసుకోలేకపోతున్నారు. అదే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళెవరో ద్వేషించే వాళ్ళెవరో తెలుసుకోలేకపోతున్నారు. అనవసరంగా ఆ వేస్ట్ ఫెలో వెంటపడి రే కుమారాజా, రే కుమారాజా. ఎరా, నీకెంత ధైర్యం ఉంటే నా చరణ్ని వాడు వీడు అంటావు? కుమారాజా, అమ్మ రేఖ, వాడిని ఏం చేయబాకమ్మా, తలుపుతీ అమ్మా. అమ్మ రేఖ. ఎరా, నా లవ్వు వేస్ట్ లవ్వా? ఎరా, నా లవర్ వేస్ట్ ఫెలోవా? అది కాదు మేడం. నీ కాబోయే బాస్ ని బ్యాడ్ అంటావా? రే, మళ్ళీ ఇంకొకసారి నా చరణ్ని వాడు వీడు అన్నావో ఈసారి నీ ప్రాణం తీసేస్తా. జాగ్రత్త. సారీ మేడం. రే బుర్ర తక్కువ నా కుమారా, నువ్వు లోన బయట ఆడటం కదరా, తనే నిన్ను పులి మేక ఆడేసింది. రే, పులికి దెబ్బ తగిలింది కదా అని రెచ్చిపోయి కెలక్కూడదు. ఇదిగో ఇలాగే కండలు పీకేస్తుంది. పద వెళ్దాం. పద. డాడ్ మెల్లగా, నేను కాఫీ తీసుకొస్తాను. రే రే రే, నేను పూర్తిగా బెడ్ రిడన్ కాలేదురా. ఓన్లీ తలకు మాత్రమే దెబ్బ తగిలింది.
కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి. నా కాఫీ నేనే పెట్టుకుంటాను. డాడ్ 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 మీరు కూర్చోండి. డాడ్ ముందు కూర్చోండి. మ్మ్. నాకు తలకు కూడా దెబ్బ లేకుండా ఫుల్ ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి నేనే కాఫీ పెడతాను. వంట కూడా నేనే చేస్తాను. రే, నీకు ఒంటికేం కాలేదు కానీ నీ మనసుకే గాయమైందిరా. అందుకే నిన్నింకా కష్టపెట్టాలనుకోవట్లేదురా. రేపో ఎల్లుండి కుమారక్క వచ్చేస్తుందిగా, అప్పటిదాకా మీరు రెస్ట్ తీసుకోండి డాడ్. రే చరణ్, గుడ్ మార్నింగ్ సార్. రమ్మా రా. సార్ ఇప్పుడు మీకు ఎలా ఉంది? వెళ్ళిపోతున్న ప్రాణాన్ని వెనక్కి లాక్కొచ్చేసావు. ఇంకేం డౌట్ అక్కర్లేదమ్మా. సెంచరీ కొట్టే వరకు క్రేజ్లో పాతుకుపోయినట్టే. ఇదిగో ఇప్పుడు నా బాధంతా వీడి గురించే. ఏ సార్, చరణ్ గారికి ఏమైంది? ఇదిగో నాకు బాగోలేదని వాడు నాకు సేవలు చేస్తానంటున్నాడు. తండ్రికి బాగోలేనప్పుడు చూసుకునే కొడుకుంటే సంతోషించాలి కానీ బాధపడటం ఎందుకు సార్? వంట కూడా చేస్తానంటున్నాడమ్మా. కుమారక్క ఊరు నుంచి ఇంకా రాలేదు. ఇంకా కోడలు కూడా రాలేదు కదా. నువ్వెలా వచ్చావమ్మా? కళ్యాణి దింపి వెళ్ళింది. నేను అడిగింది నువ్వెలా వచ్చావని కాదు, ఎందుకొచ్చావు అని. అదేంటి సార్, యజమానికి బాగోకపోతే చూడటానికి రావటం ధర్మం కదా. ఓ, బాధ్యతలా అనుకొనొచ్చావా? బంధం ఉందని వచ్చావు అనుకున్నాను. సార్, మావయ్య గారు అంటావని ఆశపడ్డాను. సార్ వాడు నాకంతా చెప్పాడమ్మా. అందుకే నిన్ను చూడగానే నా మనసులో ఆ వాత్సల్యం అనుకోకుండా వచ్చేసింది. నిజం వారాహి, నువ్వు ఇలా రావడం మాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పటి వరకు డల్గా ఉన్న అట్మాస్ఫియర్ ఒక్కసారిగా బ్రైట్ అయిపోయింది. ప్లీజ్ మీరు ఆపండి. నేను ఇక్కడికి వచ్చింది సార్ని చూసి వెళ్ళటానికి మాత్రమే కాదు, మిమ్మల్ని ఒక మాట అడగాలని కూడా. నాన్న, అవును మిమ్మల్ని. మీరు నన్ను ప్రేమించిన విషయం నాకు చెప్తే సరిపోతుంది, చెప్పేశారు కూడా. కానీ ఊరందరికీ చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? నాన్నకి చెప్పడం తప్పెలా అవుతుంది? మీ నాన్నగారికి చెప్పడం గురించి కాదు నేను అడిగేది, రేఖకి చెప్పడం గురించి మాట్లాడుతున్నాను. నేను ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు, వారాహి. అది తప్పనిసరి సిచ్యువేషన్లో చెప్పాల్సి వచ్చింది. కానీ మీరలా చెప్పటం వల్ల మా ఇద్దరి ఇళ్లల్లో ఎలాంటి గొడవలు జరుగుతాయో, మా కుటుంబం పరిస్థితి ఎలా తయారవుతుందో, మా హాసిని జీవితం ఎలా మారిపోతుందో ఇవేవి ఆలోచించలేదా మీరు? అన్నీ ఆలోచించే ఇన్ని రోజులు నేను సైలెంట్గా ఉన్నాను. కానీ ఆ రేఖ చాలా ఇరిటేట్ చేస్తుంది నన్ను. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలని చూస్తుంది. అందుకే తనకు క్లారిటీ వస్తుందని ఇంకా తప్పక నా లవ్ విషయం చెప్పేశాను. మీకు తనకి 100 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సార్, కానీ తనకి నాకు బంధుత్వం ఉంది. అందులోనూ తన చెయ్యి పైనుంది. అలాంటప్పుడు నాకు సంబంధం లేని తన ప్రేమ విషయంలోకి నా పేరెందుకు తీసుకురావటం? తన ప్రేమతో నీకు సంబంధం లేదు వారాహి, కానీ నా ప్రేమ బంధం నీతోనే ఉంది. కానీ నాకు మీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పేశాను కదా.
ఇంకా నా గురించి మీరు ఫీల్ అవ్వటం, మీ ఫీలింగ్ని 10 మందికి చెప్పుకోవటం, నాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయటం ఎందుకు? అమ్మా, నువ్వు అలా మాట్లాడకమ్మా. వాడి మనసును అర్థం చేసుకో. చూడండి సార్, మీరు నాకు యజమాని, మా మంచి కోరే యజమాని. అందుకే నేను ఇక్కడ కాసేపు ఉండి వెళ్దామని వచ్చాను. మాకన్నం పెట్టే మీరు భోజనం వండుకోవాల్సి రావటం కరెక్ట్ కాదని మీకు వంట కూడా చేసి వెళ్దామనుకున్నాను. కానీ మీరు నాకు ఇష్టం లేని మాటలు మాట్లాడాలని ఫిక్స్ అయితే మాత్రం నేను వెళ్ళిపోతాను. ఇప్పుడే వెళ్ళిపోతాను. ఈ ఇంట్లో అప్పుడు ఇప్పుడు ఆడదాని మాటకే విలువెక్కువ ఉంటుంది. ఓకే సార్, ముందు నేను కాఫీ పెట్టి తీసుకొస్తాను, తర్వాత వంట చేస్తాను. ఆ, చెప్పండి. అదేనమ్మా, మా చరణ్ మీ వారాహిని ప్రేమిస్తున్నాడు కదా. రెండు గౌరవప్రదమైన కుటుంబాల మధ్య బంధుత్వం కలిస్తే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. అందుకే సంబంధం మాట్లాడాలని